వెల్కమ్ బ్యాక్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలోని 3 పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. కరీంనగర్ రాజేందర్ రావు, ఖమ్మం రఘురాం రెడ్డి, హైదరాబాద్ సమీర్ ఉల్లాను క్యాండిడేట్ గా ఫైనల్ చేశారు. తాజా 3 సీట్ల ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. గురువారంతో నామినేషన్ల గడువు కూడా ముగియనుంది. తెలంగాణలోని 3 పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది అధిష్టానం. కరీంనగర్ నుంచి రాజేందర్ రావు, ఖమ్మం నుంచి రఘురాం రెడ్డి, హైదరాబాద్ నుంచి సమీర్ ఉల్లాను క్యాండిడేట్ గా ఫైనల్ చేశారు. తాజా 3 సీట్ల ప్రకటనతో అభ్యర్థుల ఎంపిక పూర్తయింది. గురువారంతో నామినేషన్ల గడువు కూడా ముగియనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి, పెండింగ్ లో ఉన్న 3 స్థానాలు కూడా అధిష్టానం ప్రకటించింది కదా, పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పటి వరకు 3 లోక్సభ స్థానాల కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఎవరికి ఈ 3 స్థానాలు కేటాయిస్తారు? అందులో మరీ ముఖ్యంగా ఖమ్మం లోక్సభ స్థానం పైన అందరి చూపు ఉంది. ఇప్పటి వరకు కూడా పలువురు పేర్లు వినిపించినప్పటికీ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు కానీ, భట్టి విక్రమార్క సతీమణి, మరోవైపు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కొందరు పేర్లు వినిపించినప్పటికీ గత 2 రోజులుగా రఘురామరెడ్డి కూడా ఢిల్లీలోనే మకా వేశారు. ఫైనల్ గా ఖమ్మం స్థానం అనేది రామసహాయం రఘురామరెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కేటాయించింది. ఇక హైదరాబాద్ మొదటి నుంచి కూడా మొహమ్మద్ సమీరుల్లా పేరు మొదటి నుంచి వినిపిస్తుంది. సమీరుల్లాకే ఫైనాన్స్ చేసినట్లుగా కూడా మనకు అధికారికంగా ఇప్పుడు చూసిన దాని ప్రకారం అర్థమవుతుంది. ఇక కరీంనగర్ నుంచి వెలిసేల రాజేందర్ రావుకు కేటాయించారు. మొత్తంగా చూసుకుంటే మొత్తం 17 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి నిన్నటి వరకు 14 లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు ప్రకటించారు. వారందరూ కూడా ఎవరికొరు నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి కనిపించింది. ఇంకొక రోజే నామినేషన్లకు దాఖలు చేయడానికి చివరి రోజు రేపటితో లాస్ట్ కాబట్టి ఇప్పటి వరకు 3 పేర్లు ఎవరికి ఇస్తారా ఏంటనే దానిపై కూడా సస్పెన్స్ కొనసాగుతుంది. సమయం ముగుస్తోంది, ఇంకా అభ్యర్థుల పేర్లు ప్రకటించలేదనేది అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. దీంట్లో ఆశావాహులు కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమకు అవకాశం కల్పిస్తారా లేదా ఈసారైనా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. కానీ అందరూ ఉత్కంఠకు తెరదించుతూ కరీంనగర్ కు రాజేందర్ రావు, హైదరాబాద్ కు మొహమ్మద్ సమీరుల్లా, అలాగే ఖమ్మం కు రఘురాం రెడ్డి కేటాయిస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.